వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ నవీన్ గోల్డెన్ బాయ్, తెలుగు బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, బెస్ట్ వ్లాగర్, బెస్ట్. సో ఒక్క నిమిషం, ఈ బెస్ట్ అన్నాడు. ఒకడు కామెంట్ పెడుతుండే ఏమని అంటే, బెస్ట్ అని నువ్వే ఎట్లా చెప్పుకుంటావు మాట, అరే బావో నేనే చెప్పుకుంటా బెస్ట్ అని చెప్పి, నువ్వు ఒప్పుకుంటా లేకపోతే లేదంతే, అర్థమైందా? సో ఓకే, సో వాట్ ఈస్ సర్ప్రైజ్, వాట్ ఈస్ గుడ్ న్యూస్ అంటే, దేర్ ఈస్ అ వెరీ గుడ్ న్యూస్. You people don't know that. I will tell you in some time. I will tell you what is going on. अभी आया मैंने जिम से, अभी थोड़ा फ्रेश हो जाएंगे अपन, नहा के खा के फ्रेश हो जाके फ्रेश बात करता हूँ तुम्हारे से. और एक बात ये है कि ये जो मिंत्रा से ऑर्डर किया मैंने अभी, इसका नाम क्या है, ये डायमेंशस कुछ भी है, वो प्रोनाउंस करने नहीं आ रहा मुझे. डायमेंश कुछ है, तुम्हारा को दिखाता हूँ वो क्या है ब्रांड. तो wait, I will come back. Wait. ना धो के रेडी हो गया तेरा भाई. अरे रे देखो भाई, कितना हैंडसम है तेरा भाई. हाँ, see, people are asking skincare routine. See, skincare routine అంటే నేను ఏం పని చేయకుండా ఇంట్లో ఉన్నాను అనుకో, తానమే చేయను నేను. ఇంకా మీరు నన్ను స్కిన్ కేర్ రొటీన్ అడుగుతారు, చూసుకొని మళ్ళా ఒకటే సబ్బు కింద మీద, అదే మన స్కిన్ కేర్ రొటీన్. సో ఇప్పుడు తినేసాం మనం, తినేసి చాయ్కి పోయేది ఉంది. వాడుకోవాలి వస్తారో తెలియదు, ఒకవేళ వస్తే కూర్చుందాం, లేకపోతే నేను చిన్నగాడిగా ఆబ్వియస్గా తెలుసు కదా, ఇద్దరం పోయి ఛాయ్ తాగేసి వస్తాం. ఇప్పుడు తిందాం. అండ్ ఇంకొకటి మీకు చెప్పిన కదా గుడ్ న్యూస్ అనేది, జర సబర్ కరో భాయ్, సబర్ కరో తోడా బతాతో అమి. నాకు మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించాలని లేదు. సో ద సర్ప్రైజ్ ఈస్ దిస్ అనమాట. ఫస్ట్ ఇది చూసుకోరి, ఇదే మన ఈ బ్రాండ్ నుంచి ఆర్డర్ చేసిన డెమెన్స్ ఏదో ఉందో కొంచెం చూపిస్తాను. సో ఇదే బ్రాండ్ అనమాట, డెమెన్స్ బ్రాండ్. సో దీని నుంచి ఆర్డర్ చేసిన. ఇది ప్యూర్ కాటన్ కాదు, అంటే ప్యూర్ కాటన్ అంటే ఇది సుపిమా కాటన్ ఉండొచ్చు, సుపిమా కాటన్ సంథింగ్ అంటారు కదా. దీంట్లో ఏదో మెటీరియల్ బ్లెండ్ ఉంది, మిక్స్ ఉందన్నమాట. కొంచెం ఇది ఎలాస్టిక్ లాగా ఉంది. అండ్ బాగుంది. సో ఇది అంటే లైక్ ఇప్పుడు వేసుకోవడానికి ఇప్పుడైతే పర్ఫెక్ట్ ఉంది. మరి ఉతికిన తర్వాత ఎట్లుంటుందో అది మీకు ముంగడ తెలుస్తుంది. బట్ ఇప్పుడైతే మంచిగా ఉంది. బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే పడింది. దీన్ని నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నేను మీకు కావాలంటే వెళ్ళి కొనుక్కోండి. దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి. నేను 3 కలర్స్ పెట్టినాను. ఒకటి బ్లాక్, ఇంకొకటి కొంచెం అదేదో కలర్ ఉంది ఇట్లా నార్మల్గా. నా దగ్గర ఒక హుడీ ఉంది చూసారా, అదేం కలర్ అంటారో తెలియదు భయ్ నాకు. ఒక హుడీ ఉంది చూసినా నా దగ్గర కలర్ది. సో దాని కలర్ ఉంది, అది కూడా నాకు నచ్చింది కలర్, బ్లాక్ కలర్ అండ్ వైట్. ఇవి 3 ఆర్డర్ చేసినాను. సో ఇది చాలా కంఫర్టబుల్గా, చాలా మంచిగా ఉంది, సాఫ్ట్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మెటీరియల్ అంతా చాలా బాగుంది. సో మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, పోయి తీసుకోండి. అండ్ వాట్ ఈస్ సర్ప్రైజ్ అనేది చెప్తాయి నూరి. సో సర్ప్రైజ్ కాదు, గుడ్ న్యూస్ అని చెప్పినా కదా. ఏందిరా అంటే, నేను ఫైనల్లీ చెప్పినా కదా, మన లాస్ట్ వీడియోలో మీకు చెప్పినా అనుకుంటా, అఫిలియేట్ అది చేసేసిన అని చెప్పి. సో వెబ్సైట్ క్రియేట్ చేసిన, అమెజాన్లో అఫిలియేట్ అది క్రియేట్ చేసిన, మింత్రాల ఆజియోలో కూడా తీసుకున్నా. సో దాని లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్ దొరికిపోతే, డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఓకే, నవీన్ అఫిలియేట్ స్టోర్ అని చెప్పి నా వెబ్సైట్ లింక్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి వెబ్సైట్లోకి పోండి. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేటోళ్ళు కూడా, ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు బయో సైట్ ఉంది. ఓకే, నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే బయోలో మీకు బయో సైట్ నవీన్ గోల్డెన్ బాయ్ అని ఉంటుంది. ఒక బ్లూ కలర్ లింక్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే మీకు అందులో నా అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ అనమాట, అంటే యూట్యూబ్ది, ఫేస్బుక్ది, ఇన్స్టాగ్రామ్ది అన్ని సోషల్ మీడియా ఉంటాయి. అండ్ అక్కడనే సేమ్ అఫిలియేట్ స్టోర్ అని కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా మీరు దాంట్లో పోవచ్చు. అండ్ నేను నా స్టోరీలో కూడా హైలైట్స్లో కూడా పెడతాను అఫిలియేట్ స్టోర్ది ఒకటి స్టోరీ క్రియేట్ చేసి, దాని నుంచి కూడా మీరు లోపల పోవచ్చు. ఓకే, సో మీరు చేయాల్సిందంటే ఏమీ లేదు, ఈ లింక్ నుండి పోయి కొనుక్కోవాలన్నమాట అంతే. ఇప్పుడు నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ మీకు పెడతాను. అంటే లైక్ నా జిమ్ ఎక్విప్మెంట్ మొత్తం ఇప్పుడు అన్ని దాంట్లో లింక్స్ అన్ని పేజ్ చేసి పెట్టినాను. ఇంకా కొన్ని ఏమైనా మిస్ అయి ఉంటే అవి కూడా చేస్తా. ఎలక్ట్రానిక్స్ నేను యూజ్ చేసే చాలామంది అడిగారు నాకు చికెన్ రెసిపీ, అది చికెన్ నేను చేసినప్పుడు నా ఎయిర్ ఫ్రైయర్ది లింక్ పెట్టాను, దాన్ని చెప్పాను అని చెప్పాను, దాన్ని పెట్టిన. నా వ్లాగింగ్ గేర్, నా రింగ్ లైట్, ట్రైపాడ్ స్టాండ్లు అవి కూడా పెట్టినాను. మైక్ కూడా దాంట్లో యాడ్ చేసినాను. అండ్ నా హుడీస్, నేను తీసుకున్న హుడీస్ వాటి లింక్స్ కూడా అందులో పెట్టినాను. సో ఫస్ట్ ఉన్నాయి అన్నీ నా ప్రీ ఆర్డర్స్లోకి వెళ్ళి వాటి లింక్స్ అన్ని తీసుకుని అందులో పెడుతున్నాను. అండ్ ముంగట కూడా నేను కొనేవి ప్రతి ఒక్కటి నేను ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ఆన్లైన్ నుంచి ఏ ప్రోడక్ట్ కొన్నా అది ఎట్లా ఏ ప్రోడక్ట్ అయినా సరే ఫ్యాషన్కి సంబంధించిన అయినా సరే నా జిమ్ ఎక్విప్మెంట్ అయినా సరే ప్రతి ఒక్కటి.
సో నా అఫిలియేట్ స్టోర్ దాని లింక్స్ ఉంటాయి మీకు. సో మీరు ఇవ్వాల్సిందంటే ఏంటంటే దాంట్లోకి వెళ్ళి కొనుక్కోండి. అండ్ ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్స్ కాకుండా మీరు ఏది కొన్నా కూడా అమెజాన్ నుండి మీరు ఏం కొన్నా కూడా ఇప్పుడు మీరు ఇంట్లో ఆర్డర్లు ఎట్లా పెడుతూనే ఉంటారు కదా, అదొకటి ఆర్డర్ పెడుతుంటారు కదా. సో మీరు చేయాల్సిన కొంచెం హెల్ప్ నాకు ఏందిరా అంటే నా లింక్ నుంచి పోయి కొన్నారనుకోండి, ఏం లేదు, మీరు సింపుల్గా నా అఫిలియేట్ లింక్ ఉంటుంది కదా, అఫిలియేట్ స్టోర్ లింక్ ఉంటుంది కదా, అఫిలియేట్ స్టోర్ లింక్ ఓపెన్ చేసి ఏదైనా ఒక ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి దానికి బై ఫ్రమ్ అమెజాన్ అని వస్తుంది. అక్కడ బై ఫ్రమ్ అమెజాన్ అని వస్తుంది. బై ఫ్రమ్ అమెజాన్ కొట్టిన తర్వాత మీకు డైరెక్ట్ అది అమెజాన్లోకి తీసుకుపోతుంది. అమెజాన్లోకి దాంట్లోకి తీసుకుపోతుంది అనమాట. సో అలా తీసుకోగానే మీరు ఏం చేయాలి, దాంట్లో తీసుకోగానే ఇప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ కొనేది లేకపోతే ఆ ప్రోడక్ట్ వదిలేసి మీకు ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో అది కొనేసేరు. ఏ ఐటమ్ అయినా సరే మీ ఇంట్లో ఇప్పుడు మీరు సరుకులు కొన్న, గ్రాసరీస్ కొన్నా కూడా, ఈవెన్ మీరు అమెజాన్ నుంచి మన గ్రాసరీ పప్పులు గిప్పులు ఏమి కొన్నా కూడా, ఎవ్రీథింగ్ ఏది కొన్నా కూడా నా లింక్ నుంచి పోయారనుకోండి, నాకు కొంచెం కమిషన్ వస్తుంది. అది మీ దగ్గర నుండి రాదు. ఓకే, మీ దగ్గర నుండి నాకు రూపాయి రాదు, కాకపోతే మీ వల్ల వస్తుంది. ఓకేనా, మీరు నా లింక్ నుంచి పోవడం వల్ల నాకు వస్తుంది, అది అమెజాన్ వాడు నాకు పే చేస్తాడు. ఓకేనా, సో ఇది మీరు నాకు ఒక హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను గేమింగ్ ల్యాబ్లు అవి బంక్షకలు అన్నీ అడ్డమైన ప్రమోట్ చేసి పైసలు సంపాదించాలని నాకు లేదు. సో అవి నాకు చేయబుద్ధి కాదు. సో అందుకని చెప్పి ఇదొక వే, ఇదొక అర్నింగ్ సోర్స్ లాగా ఇదొక క్రియేట్ చేసుకున్నా. సో ఒక జెన్యున్ వే, మంచిగా అంటే మనస్ఫూర్తిగా హ్యాపీగా సంపాదించుకోవచ్చు, ఇట్లా పైసలు సంపాదించుకుంటా అని చెప్పి ఇది ఒకటి జెన్యున్ది క్రియేట్ చేసుకున్నా. సో మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఇట్లా చేయొచ్చు. సో ప్లీజ్ పోయి కొనుక్కోండి. అండ్ నేను దీంట్లోనే ఇదే బ్రాండ్లో సేమ్ నేను ఒక నిమిషం ఆగ్రో ఇదే దాంట్లో సేమ్ నేను ఏమంటారు ట్రంక్స్ కూడా ఆర్డర్ చేశాను, అండర్వేర్ ట్రంక్స్ కూడా ఆర్డర్ చేశాను. అవి కూడా వచ్చిన తర్వాత మీకు ఎట్లున్నాయి ఏం చెప్తా, దాన్ని కూడా లింక్స్ ఇస్తాను. సో పోయి కొనుక్కోండి అదనమాట. అండ్ ఇప్పుడు తినేసి తదుపరి కడతా చూసుకుందాం. పెట్టినా ఏడు పెట్టినా సో ఫేర్. ఇప్పుడు బిల్ ఎవరు కట్టాలని చెప్పి ఇక్కడ ఇంకా చర్చలు ఇట్లకెళ్ళి షురు అయింది. ఇట్లకెళ్ళి వెళ్ళేటప్పుడే షురు అయింది బిల్ ఎవరు కట్టాలని చెప్పి చర్చలు. మా దిలీప్ గారు కడుతుందంటే కాఫీ చెప్తాం అందరం. అయితే నేను సేఫ్ ఉన్నా, ఎందుకంటే నేను నిన్నాక మొన్న లాస్ట్ టైం నాదే అయిపోయింది బిల్లు. సో సేఫ్ ఉన్నా. ఇప్పుడు చిన్నగా అందా, రోహిత్ అందా, దిలీప్ అందా, ఎవరిది ఉంది ఇప్పుడు. సో ఇక్కడ రసబద్ధంగా నడుస్తుంది ముచ్చట. చూడోరు మీరు ఇప్పుడు అందరూ గూగుల్ పే హిస్టరీ దోలాడుతారు, ఎవరు కట్టారు లాస్ట్ టైం, ఎవరు కట్టారు అని చెప్పి. నాకు నాదే గుర్తులేదు. మొన్న కట్టినావు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు, అదే చిరాడు సస్తాలో వాడుతున్నాడు రా అని అన్నాడు. అన్న తర్వాత నేను కట్టినా, ఈ తర్వాత నేను కట్టినా, ఈ తర్వాత కరెక్ట్. అరే నువ్వు అన్నావు కదా సుల్లిగా ఇటు సస్తాలో పడుతున్నా అనలే కప్పు కూడా. చింటుగాడు వచ్చిండు ఒక రోజు, చోటా పానికా పాట చింటుగాడు కడుతున్నా అదే మజాక్ చేసినాం గుర్తుందా. చింటుగాడు వచ్చిండు ఒక రోజు, కానీ ఆ రోజు ఆగలేడాడు. ఆ రోజు నేను కట్టినా. ఎప్పుడు అది చూస్తున్నా నువ్వు దాని తర్వాత చూడు. దాని తర్వాత ఫస్ట్ ఎవరు కట్టారు, ఫస్ట్ ఎవరు కట్టారు, ఫస్ట్ లాస్ట్ చేయడం రా. సర్కిల్ నడుస్తుంటే ఫస్ట్ ఉండదా తర్వాత ఎప్పుడైతే చెప్పు నీ దగ్గర స్టార్ట్ అయింది. సాటర్డే ఓకేనా, అది సాటర్డే. చూడు నువ్వన్నా లేకపోయినా రోహిత్ అన్న వస్తాడు, ఎందుకంటే చిన్నగాడు కట్టిండు, చిన్న కడతాడు. నేను సాటర్డే నేను కట్టినా, సండే రోజు రాలే, మండే రోజు రాలే, ట్యూస్డే రోజు రాలే. నేను ఈ చాయ్ సాగర్ అంటే పేరేనా ముడ్డేం కాదు ఏమైంది కట్టిన తర్వాత ఒక్క రోజు రాలే. కట్టినారా నువ్వు ఆ రోజు నువ్వు డైలాగ్ కొట్టినావా? ఏ రోజు మండేనా సాటర్డేనా? అరే డేలో గుర్తుంటుంది, ఆ రోజు కూర్చున్నాం. ఆ రోజు నేను కట్టినా. ఆ రోజు జనవరి 6 లేకపోతే నువ్వే కట్టాలి. వెళ్తలేదంట, ఎప్పుడో పోయింది, వెళ్ళిపోయింది. జనవరి 6 మొన్ననే రా. జనవరి 6 ఉందా? మొహమ్మద్ ఆజం ఈడేనా? 90. ఎప్పుడు జనవరి 6 జనవరి 5. జనవరి 6 మొహమ్మద్ ఆజం. నెక్స్ట్ యూపీ నెక్స్ట్ ఎప్పుడు 5th ఎప్పుడు ఫ్రైడే నైట్. అట్లయితే రోహిత్ ఆడ నువ్వే ఫస్ట్ కట్టినట్టున్నారా? మరి నీదే వస్తుంది.
गजब टूबीबाज आदमी ఒకసారి కూడా తాగద్దా ఒకసారి నేను ఒక్కసారి కూడా తాగితే మళ్ళీ నాది వస్తుంది తీసుకోరా దిలీప్ తాగరా. आफ्टर ए बिग डिसीजन रोहित भाई के नाम पे गरम गरम चाय. గుడ్ నైట్. సో గాయస్ అట్లనే నా అంటే లైక్ నేను జిమ్కి ఏమేమి తీసుకెళ్తాను అంటే లైక్ ఎక్విప్మెంట్ యాక్సెసరీస్ ఏమేమి తీసుకెళ్తాను. సో నా జిమ్ బ్యాగ్లు ఏముంటాయి ఆ వీడియో ఒకటి కావాలన్నా నాకు చెప్పండి, నేను నెక్స్ట్ చేస్తాను. అండ్ అట్లనే నా హోమ్ జిమ్లో ఎక్విప్మెంట్ ఎట్లా సెట్ చేసుకున్నా ఏం కదా దానిపైన ఇంకో వీడియో కావాలన్నా కూడా చెప్పురి. ఆ 2 వీడియోలు నేను చేస్తాను. సో అవి నేను చేద్దామని అనుకుంటున్నాను, బట్ మీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి నేను రెడీ తీసుకుంటాను. సో మీకు కావాలంటే కామెంట్ చేయండి, దానిపై చేస్తాను నేను. సో ఈ జిమ్ బ్యాగ్లో ఏం వాడతా ఏం కథ అనేది మీకు దానిపైన ఒక వీడియో చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది, ఏది కొనాలో ఏది కొనొద్దు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, చేద్దాం.